డిమైజ్ చూద్దామా. కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఈక్వల్ టు 0 ఈక్వల్ టు సైన్ ఆల్ఫా సైన్ బీటా సైన్ గామా మూడింటిని ప్లస్ చేస్తే 0 వస్తుంది మా. కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఎక్స్ అనుకుందామా. నెక్స్ట్ కాస్ బీటా మనం అజ్యూమ్ చేసుకుందాం ప్లస్ ఐ సైన్ బీటా ఈక్వల్ టు వై. కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా ఈక్వల్ టు ఎంతమా జెడ్. ఓకేనా. ఇప్పుడు ఈ 3ని ప్లస్ చేద్దామా. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా ప్లస్ కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా. ఇప్పుడు చూడమ్మా, ఇమాజినరీని రియల్ని సపరేట్ చేద్దాం. రియల్ అంతా రాసుకుందాం. రియల్ ఏంటి? కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ప్లస్ ఇమాజినరీలో ఐని కామన్ చేసామనుకోండి సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా. చూడమ్మా, కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా 0 కదా. ఇది మొత్తం ఏమవుతుంది? 0 ప్లస్ ఐ ఇంటూ 0 అవుతుంది. ఏంటిది? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 0. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దామా. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది మా 0నే అవుతుంది. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ 0 అయినప్పుడు స్క్వేర్ చేసినా కూడా ఏమవుతుంది మా 0నే కదా. ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సికి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2xz ఈక్వల్ టు ఎంతమా 0. ఇప్పుడు ఈ టర్మ్ అలానే ఉంచుకుందామ్మా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ ఈ మూడిట్లో నుంచి 2xyz కామన్ చేద్దాం. 2xyz కామన్ చేసి xy ఉంది కదా, జెడ్ లేదు కదమ్మా, 1/z పెట్టుకోవాలి. జాగ్రత్తగా చూడండి మా. yz ఉంది కదా, x లేదు కాబట్టి 1/x. ఓకేమా. తర్వాత ప్లస్ xz ఉంది, y లేదు కదా, 1/y ఈక్వల్ టు 0. ఓకేనా. 2xy ఇదంతా రాసాం కదమ్మా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఆల్రెడీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు మనము వాల్యూని అలానే పెట్టుకొని ఉన్నాం అవునా. ఈ మైనస్ ఉంది కదా, ప్లస్ ఉంది కదా, దాన్ని అటు సైడ్ తీసుకెళ్ళిపోదాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 2xyz ఇంటూ ఎంతమా 1/x ప్లస్ 1/y ప్లస్ 1/z. ఆల్రెడీ మనకు ఎక్స్ ఈక్వల్ టు మనం అజ్యూమ్ చేసుకున్నాం కదా వాల్యూ ఏంటి మా కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా. అదే 1/x ఏమవుతుంది మా కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా. ఇక్కడ మైనస్ ఉంటే 1/x వస్తుంది. అదేవిధంగా 1/y కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా. తర్వాత 1/z ఏంటి మా కాస్ గామా మైనస్ ఐ సైన్ గామా. ఈ వాల్యూస్ని ఇక్కడ రాసుకుందామ్మా. 1/x 1/y ప్లేస్ ఉంది కదా, దాంట్లో రాద్దాం. చూడమ్మా, ఈక్వల్ టు మైనస్ 2xyz ఇంటూ కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా మైనస్ ఐ సైన్ మైనస్ కదమ్మా మైనస్ ఐ సైన్ బీటా ప్లస్ కాస్ గామా మైనస్ ఐ సైన్ గామా. చూడమ్మా, దట్ ఈక్వల్ టు మైనస్ 2xyz ఇంటూ ఈ రియల్ అంతా కామన్ చేద్దాం, ఇమాజినరీ అంతా కామన్ చేద్దాం. కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా మైనస్ ఐ కామన్ చేసామనుకోండి, ఇక్కడ ఎంత ఉంటుంది టర్ము సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా. ఆల్రెడీ మనకు కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా వాల్యూ ఎంత మా 0. అదేవిధంగా సైన్ కూడా ఎంత 0. ఈ మొత్తం ఏమైపోతుంది 0 అవుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు 0 ప్లస్ ఐ ఇంటూ 0. 0 పెట్టుకున్నా తప్పలేదు మా. 0 ప్లస్ ఐ ఇంటూ 0 కూడా వేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఇదంతా 0 అయిపోయింది కదా. ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా హోల్ స్క్వేర్ ఈక్వల్ ఎంతమా 0 ప్లస్ ఐ ఇంటూ 0. 0ని 0 ప్లస్ ఐ ఇంటూ 0 రాసుకున్నాం. దీనికి డిమాయిస్ థీరం అప్లై చేద్దాం.
డిమాయిస్ థీరం అప్లై చేయడం అంటే ఏంటి మా ఈ 2 తెచ్చి యాంగిల్ దగ్గర రాసుకోవడం అంతేనా cos 2 alpha ప్లస్ I sin 2 alpha ప్లస్ cos 2 beta ప్లస్ I sin 2 beta ప్లస్ cos 2 gamma ప్లస్ I sin 2 gamma ఈక్వల్ ఎంతమా 0 ప్లస్ I ఇంటూ 0 ఇలా రాసిన తర్వాత దీంట్లో రియల్ అంతా 0కి ఈక్వల్ చేద్దామా ఇమాజినరీ అంతా 0కి ఈక్వల్ చేసుకుందాం ఏంటంటే రెండు వాల్యూస్ 0నే కదా మనకి ఇచ్చింది కాబట్టి రియల్ ని 0కి ఈక్వల్ చేసుకుందాం ఇమాజినరీని కూడా 0కి ఈక్వల్ చేద్దాం రియల్ ఏంటి cos 2 alpha ప్లస్ cos 2 beta ప్లస్ cos 2 gamma ఈక్వల్ ఎంతమా 0 అదేవిధంగా sin 2 alpha ప్లస్ sin 2 beta ప్లస్ sin 2 gamma ఈక్వల్ ఎంతమా 0 cos 2 ఆల్ఫాకి ఫార్ములాని sin 2 ఆల్ఫాకి ఫార్ములా రాసుకుందాం ఇప్పుడు cos 2 ఆల్ఫా ఫార్ములా ఏంటిమా 2 cos స్క్వేర్ ఆల్ఫా మైనస్ 1 ప్లస్ cos 2 బీటా అంటే ఫార్ములా ఏంటిమా 2 cos స్క్వేర్ బీటా మైనస్ 1 గామా అంటే వాల్యూ ఏంటిమా 2 cos స్క్వేర్ గామా మైనస్ 1 ఈక్వల్ టు 0 కాబట్టి ఇక్కడ రాసుకోండి మా cos 2 ఆల్ఫా ఈక్వల్ టు 2 cos స్క్వేర్ ఆల్ఫా మైనస్ 1 అదేవిధంగా ఆల్ఫా ప్లేస్ లో బీటా పెట్టచ్చు గామా కూడా పెట్టి తీసుకోవచ్చు ఇప్పుడు చూడమ్మా దట్ ఇంప్లైస్ ఇక్కడ -1 ఎంత అవుద్దిమా -3 కదా 2 cos స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 2 cos స్క్వేర్ బీటా ప్లస్ 2 cos స్క్వేర్ గామా ఈక్వల్ టు ఎంతమా 3 -1 -3 అవతల పోతే ఏమవుద్దిమా 3 అవుద్ది ఇప్పుడు అన్నిట్లో 2 కామన్ ఉంది చూడు ఇక్కడ 2 ఉందా ఇక్కడ 2 ఉందా ఇక్కడ 2 ఉందా 2 కామన్ చేసి అటు సైడ్ తీసుకెళ్ళిపోమా cos స్క్వేర్ ఆల్ఫా ప్లస్ cos స్క్వేర్ బీటా ప్లస్ cos స్క్వేర్ గామా ఈక్వల్ టు 3/2 ఇదే కదమ్మా మనకు ప్రూవ్ చేయాల్సింది ఇదే విధంగా సైన్ చేద్దామ్మా ప్రూఫ్ చూద్దామ్మా cos స్క్వేర్ ఆల్ఫాని 1 మైనస్ sin స్క్వేర్ ఆల్ఫా రాసుకోమా ప్లస్ cos స్క్వేర్ బీటాని 1 మైనస్ sin స్క్వేర్ బీటా cos స్క్వేర్ గామాని 1 మైనస్ sin స్క్వేర్ గామా ఈక్వల్ టు ఎంతమా 3/2 ఇప్పుడు చూడమా మైనస్ అవతల పోతే ఏమవుద్దిమా చేంజ్ ఇన్ ద రైట్ సైడ్ పాజిటివ్ అవుతుంది ఈ 3/2 చేంజ్ ఇన్ ద లెఫ్ట్ సైడ్ ఏమవుద్ది మైనస్ అవుతుంది 1 + 1 ఏమవుద్దిమా 3 ఈ 3/2ని ఇక్కడ తీసుకొస్తే ఏమవుద్ది -3/2 ఈ 3 టర్మ్స్ ఆ పక్క తీసుకెళ్ళిపోమా ప్లస్ అవుతుంది ఇప్పుడు 2 ఎల్సిఎం తీసుకోమా 2 3 జార్ ఎంత 6 - 3/2 ఈక్వల్ టు sin స్క్వేర్ ఆల్ఫా ప్లస్ sin స్క్వేర్ బీటా ప్లస్ sin స్క్వేర్ గామా ఇప్పుడు ఈ వాల్యూ ఈక్వల్ టు ఏమవుద్దిమా 3/2 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అదే ఇప్పుడు ఇంత ముందు ప్రాబ్లం వేసాం కదమ్మా అదే మోడల్ సెకండ్ ప్రాబ్లమ్ మా ఈ ప్రాబ్లం చెప్పానంటే డిమాయిస్ థీరం కంప్లీట్ అయిపోతుంది ఓకేనా ఇప్పుడు చూడమ్మా ఏంటి క్వశ్చన్ ఏంటి cos ఆల్ఫా ప్లస్ cos బీటా ప్లస్ cos గామా ఈక్వల్ టు 0 ఈక్వల్ టు sin ఆల్ఫా ప్లస్ sin బీటా ప్లస్ sin గామా ఈక్వల్ టు 0 cos ఈక్వల్ టు 0 అండ్ sin ఈక్వల్ టు గుడ్ 0 ఇప్పుడు మనం ఏమేం ప్రూవ్ చేయాలి ఫస్ట్ వన్ ఏం ప్రూవ్ చేయాలి తెలుసా cos 3 ఆల్ఫా ప్లస్ cos 3 బీటా ప్లస్ cos 3 గామా ఓకేనా ఈక్వల్ టు 3 cos ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా సెకండ్ బిట్ మా సెకండ్ వన్ ఏంటి sin 3 ఆల్ఫా ప్లస్ sin 3 బీటా ప్లస్ sin 3 గామా ఈక్వల్ టు 3 ఇంటూ sin ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా నెక్స్ట్ దీంట్లోనే థర్డ్ బిట్ మా 3 బిట్స్ ప్రూవ్ చేయాలమ్మా ఇంపార్టెంట్ మా 3 బిట్స్ కూడా ఇంపార్టెంట్ చూడమ్మా cos ఆల్ఫా ప్లస్ బీటా cos ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ cos బీటా ప్లస్ గామా ప్లస్ cos గామా ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు ఎంతమా 0 అని ప్రూవ్ చేయాలి ఓకేనా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ మా ఇది కూడా ఇంతకుముందు చెప్పిన మెథడ్లోనే చేసుకోవాలి కొద్దిగా ఇంతకుముందు స్క్వేర్ చేసాం కదా ఇక్కడ మనం క్యూబ్ చేసుకుంటే సరిపోతుంది ఓకేమా ఇంతకుముందు మనం ఏం చేసాం లెట్ x ఈక్వల్ టు cos ఆల్ఫా ప్లస్ I sin ఆల్ఫా తీసుకున్నాం తర్వాత 1/x ఈక్వల్ టు ఏమవుతుంది మా
కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా. ఓకేనా. నెక్స్ట్ మా y ఈక్వల్ టు కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా. 1/y ఎంతమా? కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా. నెక్స్ట్ మా z ఈక్వల్ టు కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా. ఓకేనా. నెక్స్ట్ మా 1/z ఈక్వల్ టు కాస్ గామా మైనస్ ఐ సైన్ గామా. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని మనం కంపేర్ చేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత ఏం చేయాలి? ఈ మూడింటిని ప్లస్ చేద్దాం. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్ చేసుకుందామ్మా. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా. ఈ ప్రాసెస్ అంతా ఇంతకుముందు ప్రాబ్లంలో కూడా చేసామ్మా మనం. కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా ప్లస్ కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా. ఇప్పుడు కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా కామన్ చేసేద్దాం. కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఒక సెట్గా రాసుకొని ఐ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా. ఇప్పుడు ఇది ఆల్రెడీ 0, దిస్ ఇస్ ఆల్సో 0. టోటల్గా ఏమవుద్ది? 0. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు ఎంతమా? 0. ఇంతకుముందు మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేశాం కదా. ఇప్పుడు క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటిమా? ఏ క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz. ఇది మా ఫార్ములా. ఓకేనా. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ ఎంత వచ్చింది మనకు? 0 వచ్చింది కదా. ఆ 0ని ఇక్కడ అప్లై చేసుకుందాం. ఎక్స్ క్యూబ్, ఎక్స్ అంటే ఏంటి మనకు? కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా. కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ క్యూబ్ ప్లస్ కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా హోల్ క్యూబ్ ప్లస్ కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా హోల్ క్యూబ్ ఈక్వల్ టు 0. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్. సారీ మా 0 కాదు, ఇక్కడ మైనస్ 3xyz ఉంది కదా, దాన్ని అప్లై చేయాలి. మైనస్ 3 ఇంటూ ఎక్స్ అంటే ఎంతమా? కాస్ ఆల్ఫా. కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా ఇంటూ కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా. ఇప్పుడు ఈక్వల్ టు 0 అవుతుంది మా. ఓకేనా. ఇప్పుడు ఇట్లా 0 చేసిన తర్వాత దీనికి డిమాయిస్ థీరం అప్లై చేద్దాం మనం. డిమాయిస్ థీరం అప్లై చేస్తే ఏమవుద్ది మా? కాస్ 3 ఆల్ఫా ప్లస్ కాస్ 3 బీటా ఇవన్నీ 3 ఆల్ఫాలు వస్తాయి కదా. ఈక్వల్ టు ఏమవుతుందంటే ఈ మొత్తము క్యాలిక్యులేషన్ చేసామంటే దీనికి చెప్తా చూడమా ఒకసారి. దీనికి డిమాయిస్ థీరం అప్లై చేద్దాం. దట్ ఇంప్లైస్ కాస్ 3 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 3 ఆల్ఫా ప్లస్ కాస్ 3 బీటా ప్లస్ ఐ సైన్ 3 బీటా ప్లస్ కాస్ 3 గామా ప్లస్ ఐ సైన్ 3 గామా మైనస్ ఇక్కడ 3 ఉంది కదా, 3 ఇంటూ ఇదేమవుద్దంటే కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అవుతుంది మా. దీని ఫార్ములా ఇది మొత్తం ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈ 3 వస్తుంది టర్మ్. కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ ఐ ఇంటూ సైన్ కూడా ఉంది కదా, ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఇది వస్తుంది టర్మ్ మొత్తం. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ చూద్దామ్మా. ఇప్పుడు ఏమొస్తుందమ్మా మనకు? కాస్ 3 ఆల్ఫా రియల్ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ని కంపేర్ చేసుకుందాం మనం. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ బిట్ ఏమన్నారు వాళ్ళు? ప్రూవ్ చేయమన్నారు మనకు. కాస్ 3 ఆల్ఫా కాస్ 3 బీటా కాస్ 3 గామా ఈక్వల్ టు కదా, ఇక్కడంతా రియల్ కామన్ చేద్దాం. ఈక్వల్ టు 0 కదా, పెట్టాం కదా మనం, ఇక్కడ 0 పెట్టి చూసుకున్నాం కదా. కాస్ 3 ఆల్ఫా ప్లస్ కాస్ 3 బీటా ప్లస్ కాస్ 3 గామా ప్లస్ ఐ ఇంటూ సైన్ 3 ఆల్ఫా ప్లస్ సైన్ 3 బీటా ప్లస్ సైన్ 3 గామా ఈక్వల్ టు ఈ మైనస్ ఈక్వల్ టు కాతులు వెళ్తే ఏమవుతుందమ్మా? ప్లస్ అవుతుంది కదా. 3 ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్
గామా. ఓకేనా? ఏం చేద్దామంటే మనం రియల్ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ని కంపేర్ చేద్దామా ఫస్ట్ బిట్కి. ఇది ఫస్ట్ బిట్ కదా, ఇప్పుడు ఫస్ట్ బిట్ చేస్తున్నాం. రియల్ పార్ట్ ఏముంది ఇక్కడ? కాస్ 3 ఆల్ఫా ఉంది కదా, కాస్ 3 ఆల్ఫా ప్లస్ కాస్ 3 బీటా ప్లస్ కాస్ 3 గామా ఈక్వల్ టు, ఇక్కడ రియల్ ఏంటి? 3 ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఇదే మా ఫస్ట్ కండిషన్, మనం ప్రూవ్ చేయాల్సింది ఇదే. తర్వాత మా సెకండ్ వన్, సెకండ్ ఇమాజినరీ సైన్ 3 ఆల్ఫా ప్లస్ సైన్ 3 బీటా ప్లస్ సైన్ 3 గామా ఈక్వల్ టు, ఇక్కడ ఇమాజినరీ ఎంతమా? 3 సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఇప్పుడు ఇవన్నీ ప్రూవ్ అయిపోయినాయమ్మా. ప్రూవ్ అయిన తర్వాత ఇప్పుడు థర్డ్ బిట్ చేయాలి కదా మనము. థర్డ్ బిట్ చేయాలంటే ఏం చేస్తామా? మొత్తం ఈ టర్మ్స్ అన్నిటినీ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా, కాస్ బీటా ప్లస్ గామా అలా చేసుకుంటూ వెళ్ళాలి కదా. ఇప్పుడు థర్డ్ బిట్ చూద్దామా. థర్డ్ బిట్ మనం ఆల్రెడీ కంపేర్ చేసుకున్నాం. 1/x ఈక్వల్ ఏం తీసుకున్నాం? కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా. 1/y ఈక్వల్ ఏం తీసుకున్నామ్మా? కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా. 1/z ఈక్వల్ ఏం తీసుకున్నామ్మా? కాస్ గామా మైనస్ ఐ సైన్ గామా. అంతే కదా మరి తీసుకునింది. ఇప్పుడు ఈ మూడింటిని ప్లస్ చేద్దాం. 1/x ప్లస్ ఈ మూడు వాల్యూస్ని ప్లస్ చేసుకుందామ్మా. 1/x ప్లస్ 1/y ప్లస్ 1/z ఈక్వల్ టు, ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఈ మూడింటిని ప్లస్ చేస్తే కూడా ఏమవుతుంది? 0 అవుతుంది మా. చేయండి, ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది ప్లస్ చేస్తే ఏమవుద్ది? 0 అయిపోతుంది. ఇప్పుడు XYZ ఎల్సిఎం తీసుకోమా. ఇక్కడ x ఉంది, ఇంక రిమైనింగ్ టర్మ్ ఏంటి? YZ. y ఉంది, నెక్స్ట్ రిమైనింగ్ టర్మ్ ఏంటి? XZ. z ఉంది, రిమైనింగ్ టర్మ్ ఏంటి? XY ఈక్వల్ ఎంతమా? 0. ఇప్పుడు చూడమా, ఇది ఇట్లా క్రాస్ చేసామనుకోండి 0 అయిపోతుంది కదా. అంటే ఏమొస్తుంది టర్మ్ మనకు? YZ ప్లస్ XZ ప్లస్ XY ఈక్వల్ ఏమవుద్దిమా? 0. మనం ఆల్రెడీ కంపేర్ చేసుకున్నాం. x ఈక్వల్ టు కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా అనుకున్నాం కదా. దీన్ని ఏమంటారమ్మా? సిస్ ఆల్ఫా. నేను ఫస్ట్ ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు చెప్పాను. y ఈక్వల్ టు కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా ఈక్వల్ దీన్ని ఏమంటారమ్మా? సిస్ బీటా. z ఈక్వల్ టు కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా, దీన్ని ఏమంటారమ్మా? సిస్ గామా. ఇక్కడ చూడండి, y అంటే ఎంత? సిస్ బీటా ఇంటూ సిస్ గామా. తర్వాత మా సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ గామా. z అంటే గామా కదా, సిస్ గామా. తర్వాత మా సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా ఈక్వల్ ఎంతమా? 0. మీకు ఇంకొక ఫార్ములా చెప్పానా? సిస్ ఆల్ఫా ప్లస్ సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా ఈక్వల్ టు సిస్ ఆల్ఫా ప్లస్ బీటా. అంటే సిస్ బీటా ప్లస్ గామా ప్లస్ సిస్ ఆల్ఫా ప్లస్ గామా ప్లస్ సిస్ ఆల్ఫా ప్లస్ బీటా. సిస్ అంటే ఏంటి మా? కాస్ సైన్ కదా. ఇప్పుడు చూడండి, కాస్ ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా రాస్తున్నామా, లేదంటే అట్టే కూడా రాసుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. బీటా ప్లస్ గామా ప్లస్ ఐ సైన్ బీటా ప్లస్ గామా ప్లస్ కాస్ ఆల్ఫా ప్లస్ గామా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ప్లస్ గామా. అర్థమవుతోంది మా? ప్లస్ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ ఎంతమా? 0. ఇలా రాసిన తర్వాత వాడు థర్డ్ టర్మ్ ఏమన్నాడు? రియల్ అంతా రియల్ ఇమాజినరీ ఈక్వల్ 0 అన్నాడు. ఇప్పుడు 0ని 0 ప్లస్ ఐ రాసుకోవచ్చు కదా. దీన్ని ఎలా రాయొచ్చు మనం? 0 ప్లస్ ఐ ఇంటూ 0 రాసుకోవచ్చు. వాడు రియల్ మాత్రమే తీసుకున్నాడు. అంటే ఏంటి? కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ కాస్ బీటా ప్లస్ గామా ప్లస్ కాస్ గామా ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుద్దిమా? 0. ఇదే కదా ప్రూవ్ చేయమని చెప్పాడు. రియల్ పార్ట్ ఎంత ఇక్కడ? 0 కదా. కాబట్టి కాస్ బీటా ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా, ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా రాశాను మా, తర్వాత బీటా ప్లస్ గామా రాసుకున్నాం, తర్వాత గామా ప్లస్ ఆల్ఫా రాసుకున్నాం. ఈక్వల్ టు ఏమవుతుంది? 0 అవుతుంది మా. ఈ 2 ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ మా. ఈ 2 ప్రాబ్లమ్స్ బాగా నేర్చుకోండి. డిమాయిస్ థియరం కంప్లీట్ అయిపోయింది మా. నెక్స్ట్ వేరే చాప్టర్ స్టార్ట్ చేస్తాను. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అన్న, బైనామియల్ థియరం అన్న ఏదో ఒక చాప్టర్ నెక్స్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది మా. ప్లీజ్ మా, మీకు ఇది నచ్చినట్టయితే, ఈ ప్రూఫ్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా. మీ ఫ్రెండ్స్కి